హాయ్ అండి, నేను మీ అరుణ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ టమాటా బజ్జీ రెసిపీ చేసి చూపెడుతున్నానండి. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన టమాటా బజ్జీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా కూడా అవుతుంది. 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్టు, 1/2 స్పూను ఓమా, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా పిండిని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మనకు ఒక ఫింగర్కు పెట్టి చూసినట్టయితుంటే ఫింగర్కు ఎంత మందం అయితే పడుతుందో టమాటో కూడా అంతే మందంగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద మనము కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము టమాటాలు పెద్దవి తీసుకోవాలండి, రెడ్ కలర్ ఉన్న టమాటాలను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది. ఇందులో పల్లీలు వేసుకొని పల్లీలను మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలను వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులోనే గుప్పెడంత కరివేపాకు కూడా వేసి కరివేపాకును కూడా ఫ్రై చేసి దీన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటాను డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. మనము కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు టమాటా బజ్జీని వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మనము తగ్గించుకోవాలి, లేదంటే టమాటా బజ్జీ అనేది లోపల పిండి ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే ఈ టమాటా బజ్జీ అనేది లోపల పిండి మంచిగా ఉడుకుతుంది. అంతేనండి, మనకు టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలం కదండి, వేడిగా ఇలా అప్పటికప్పుడు టమాటా బజ్జీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీన్ని మధ్య భాగం కట్ చేసి ఈ టమాటా ముక్కలను మొత్తము తీసివేయాలండి. ఇప్పుడు మనకు వీటిని కట్ చేసినప్పుడు రౌండ్గా వచ్చాయి కదా, ఈ బజ్జీది ఇలా కప్పులలాగా వస్తాయండి, చిన్న కప్స్ లాగా ఉంటాయి. వీటిని అన్నిటిని సపరేట్ చేసి టమాటాలను కూడా సపరేట్ చేయాలి. ఇప్పుడు మనము ఆ టమాటా ముక్కలను వేసుకొని అందులో కొన్ని మొరమొరాలు, పల్లీలు, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇందులోనే మనము మిక్చర్ కూడా వేసుకోవాలండి. ఒక 2 పిరికిళ్ళ మిక్చర్ వేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా చేయితోటి ప్రెస్ చేసి కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మిక్చర్కు మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకొని మనము టమాటా బజ్జీ చేసిన ఈ డొప్పలలాగా ఉన్నాయి కదండి, ఇందులో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వర్షాకాలంలో వేడిగా ఇలా టమాటా బజ్జీ చేసుకొని తినండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన టమాటా బజ్జీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.